హాయ్ షలోమ్, దిస్ ఇస్ శ్రీకాంత్ నగరిగంటి ఫ్రమ్ జెరూసలం. ప్రస్తుతానికి మా బాంబ్ షెల్టర్లో నుంచి నేను ఈ వీడియో చేస్తున్నాను. కొన్ని గంటల క్రితము ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేసినది, ప్రియంటివ్ స్ట్రైక్ చేసినది. ఎందుకంటే ఇరాన్ న్యూక్లియర్ వెపన్ కలిగి ఉండడానికి చాలా దగ్గరగా వచ్చింది. సో దాంట్లో భాగంగా ఇరాన్ టెహ్రాన్లోను నజాన్స్లోను వీళ్ళు ఈ యొక్క దాడులు చేశారు. అదేవిధంగా వాళ్ళ కమాండర్స్ పైన, ఆర్మీ పైన కూడా ఇజ్రాయెల్ దాడులు చేశారు. వాళ్ళకు ఉన్నటువంటి న్యూక్లియర్ సైంటిస్ట్ కూడా ఈ యొక్క దాడిలో చనిపోయాడు అని అనుకుంటున్నారు. ఇంకొన్ని గంటల్లో మనకు తెలిసిపోతుంది. అయితే ఇంతవరకు ఇజ్రాయెల్ ఎప్పుడు చేయనటువంటి దాడిని మొట్టమొదటిసారిగా చరిత్రలో మనం ఇంతవరకు ఇలాంటి దాడి చూడలేదు. ఇజ్రాయెల్ అలాంటి దాడి ఇరాన్ పైన చేసింది. సో ఈ యొక్క దాడి పేరు ద పీపుల్ లైక్ లయన్ అనేటువంటి పేరును ఆపరేషన్ను ఇజ్రాయెల్ ఇచ్చినది దీనికి. సో అంటే ఈ నెతన్యాహు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏంటంటే, ఈ యొక్క దాడితోటి, ఈ యొక్క ఆపరేషన్ తోటి ఈవెన్ ఇరానియన్ ప్రజలు కూడా ఈ రెజీమ్ నుంచి విడుదల పొందుతారు అని ఒక స్టేట్మెంట్ని విడుదల చేసినారు. సో మాకు నెక్స్ట్ కొన్ని డోస్ బయటికి వెళ్ళొద్దని కూడా చాలా స్ట్రిక్ట్గా మాకు ఇక్కడ గైడ్ లైన్స్ అనేవి ఇజ్రాయెల్ పంపించింది. సో నిన్ననే అంతా గ్రోసరీస్ అన్నీ రెడీ అయిపోయాము. సో కొన్ని గంటల అంటే ఇప్పుడు ఇంకా మార్నింగ్ కాలేదు ఇక్కడ. సో దాడులు అయితే ఇంకనూ జరుగుతున్నాయి. టెహ్రాన్లో భయంకరమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. దాదాపుగా ఒక 100 ప్లేసెస్లో ఇరాన్ ఎప్పుడు ఊహించి ఉండదు. ఇజ్రాయెల్ డైరెక్ట్గా వచ్చి టెహ్రాన్లో దాడి చేస్తుందని వాళ్ళ ఊహకు కూడా అంది ఉండదు. కానీ ఇజ్రాయెల్ దాడి చేస్తున్నది. సో వాళ్ళ న్యూక్లియర్ వెపన్ కలిగి ఉండడానికి దగ్గరగా ఉన్నాం అనుకున్నారు, కానీ ఇక వాళ్ళు కలిగి ఉండలేరు అనేది మాత్రం ఈరోజు రాత్రితోటి కన్ఫర్మ్ అయిపోతున్నది. సో చూడాలి, ఇరాన్ కూడా అంత ఈజీగా ఏమీ వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు కూడా డెఫినెట్గా రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే చాలా పెద్ద అటాక్ వాళ్ళ పైన. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ కమాండర్స్ యాక్చువల్గా చాలామంది చనిపోయినారు. కాబట్టి వాళ్ళు కూడా డెఫినెట్గా రియాక్ట్ అవుతారు. సో ఏదేమైనా కానీ పీపుల్ ఆఫ్ ఇరాన్, అదేవిధంగా పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అందరూ క్షేమంగా ఉండాలి. ఇరాన్లో కూడా చాలామంది మంచి వాళ్ళు ఉంటారు. రెండు దేశాల గురించి ప్రార్థన చేయండి. ఇక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ ప్రజల మీద యుద్ధం చేయట్లేదు. ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నది ఈ యొక్క రెజీమ్ నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు విడుదలను కల్పించాలని మాత్రం ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తున్నది. ఎందుకంటే తీవ్రవాదులను ఎంతగానో పెంచి పోషిస్తున్నటువంటి దేశం చేతిలో న్యూక్లియర్ వెపన్ అనేది వస్తే చాలా ప్రమాదకరం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఒక 10,000 బాలిస్టిక్ మిసైల్స్ని వాళ్ళు తయారు చేయాలనుకుంటున్నారు. ఆ సైట్స్ పైన కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. సో ఇరాన్ ఇక న్యూక్లియర్ వెపన్ కలిగి ఉండడం అనేది వాళ్ళ ఒక కలగానే మిగిలిపోతుందని అనుకుందాము. అదే జరిగింది ఈరోజు రాత్రి. సో ఏదేమైనా కానీ ఇజ్రాయెలీ ప్రజల గురించి, ఇరాన్ ప్రజల గురించి మీరు ప్రార్థన చేయండి. ఇజ్రాయెల్ ఆర్మీ గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఈ వార్కి సంబంధించి ఏదున్నా కానీ నేను అప్డేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను లైట్ లేదండి సరిగ్గా, బాంబ్ షెల్టర్లో ఉన్నాను కాబట్టి. సో మళ్ళీ ఏదైనా ఉంటే నేను అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.